నిచ్చుడగు తండ్రివి సమాధానకర్తవు, నిన్నే స్తుతించెదను. గాలి తుఫానును గద్దింపగా సముద్రము నిమ్మళ మాయెనుగా, లాజరు రమ్మని ఆజ్ఞాపింపగా మృతుడైన లాజరు లేచెనుగా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహోన్నతుడా యేసయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహోన్నతుడా యేసయ్యా. నిన్న నేడు రేపు మాపు ఏకరీతిగా ఉన్న దేవా, నిన్న నేడు రేపు మాపు ఏకరీతిగా ఉన్న దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. We praise you, Jesus. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతులు చెప్దాం, దేవునికి స్తుతులు చెప్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. ఓ పరిశుద్ధుడా, 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 ఓ మైటీ గాడ్, మెర్ట్లెస్ గాడ్, యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తాము నా తండ్రి. అయా మహోన్నతుడా నీకు వందనాలు నా యేసయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈరోజు నీకు కార్యక్రమంలో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు తండ్రి, అయా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి. ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైన ఇబ్బందిని నా తండ్రి యేసు నామమున లయపరుస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ అయా ఇక సమయంలో నా తండ్రి నీ బిడ్డమైన మేము నీ శ్రేష్టమైన వాక్యమునయా, నీ శ్రేష్టమైన మాటలను మేము ధ్యానం చేయడానికి ఆశిస్తుండగా తండ్రి అయా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నా తండ్రి. నీ సజీవమైన వాక్యము తండ్రి అయా రెండంచులు గల ఖడ్గమైన నీ వాక్యముతో మా జీవితాలను సరిచేయండి నా యేసయ్యా. అయా నా తండ్రి నీ శ్రేష్టమైన మాటలు మేము వినడానికి సిద్ధముగా ఉండగా నా తండ్రి అయా మీరే మహిమ గంత ప్రభావాన్ని పొందుకొని నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. హల్లెలూయా. దేవునికి బిడ్డలమైన మనము రోజున నిత్యము ఎల్లప్పుడూ చేయవలసినది ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? మనం స్తుతి యాగము ఎల్లప్పుడూ చేయొచ్చు, దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఆయన ద్వారా అనగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయొచ్చు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. We need to confess the name of Jesus. యేసు నామమును పదే 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 మనం ఉచ్చరిస్తూ యేసు నామమును ఒప్పుకొనుటూ సర్వశక్తుడైన యేసు దేవుడు అని చెప్పి గణపరుస్తూ మనం ఆయన యొక్క నామం అనగా యేసు నామమున మన తండ్రి అయిన దేవునికి నిత్యము స్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. దీన్నే ఏమంటున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు జిహ్వ ఫలము, ఫ్రూట్ ఆఫ్ లిప్స్. ఏంటంటే జిహ్వ ఫలము అంటే స్తుతి చేయుట, ప్రైజింగ్ గాడ్. We need to praise God always. We need to be thankful to God. We should be grateful to God. నిత్యము దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండవలసి ఉన్నాం. ఆయనకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండవలసి ఉన్నాం. గల కారణము గాడ్ ఈజ్ గుడ్ ఆల్ టైమ్స్. మన దేవుడు దయాళుడు. ఆయన దేవుడు దయాళుడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 100వ కీర్తన 5లో మనం చూస్తాం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము
తరతరములు ఉండును. గాడ్ ఈజ్ గుడ్. అదేవిధంగా కీర్తనలు 107లో చూస్తే 1వ చరణంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గివ్ థ్యాంక్స్ టు గాడ్, హిస్ లవ్ ఎండ్యూస్ ఫర్ ఎవర్, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఎన్నో మంచి కార్యాలు జరిగిస్తూ ఉండగా దీనికి బిడ్డలుగా నిత్యము దేవుడు మనకి ఒక నోరు ఇచ్చారు కదా. ఈ నోరు ఎంత గొప్పదండి. ఈ సృష్టిలో, సర్వ సృష్టిలో ఎవరికి కూడా అనగా ఏ జంతువుకు కూడా మాట్లాడే శక్తి లేదు. కానీ దేవుడు ఓన్లీ టు మ్యాన్, ఓన్లీ టు హ్యూమన్స్, మానవాళికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అద్భుతమైన వరం ఏంటంటే మాట్లాడే శక్తి. మన నోటితో మనం ఏమైతే విశ్వాసంతో చెబుతామో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. వాట్ ఎవర్ వి సే గాడ్ విల్ ఎస్టాబ్లిష్ ఇట్. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏమైతే విశ్వాసంతో పలుకుతామో దేవుడు వాడిని స్థిరపరుస్తాడు. అందుకనే మన నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి నుంచి వచ్చే మాట ఇప్పుడు కూడా విశ్వాస సహితమైన మాటలు రావాలి. సమూయేలు యొక్క జీవితంలో మనం చూస్తే 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. సమూయేలు 1 గ్రంథము 3:19లో సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది కూడా తప్పిపోలేదు. సమూయేలు అంట మాట్లాడుతూ ఉంటే ఏ మాట కూడా తప్పిపోకుండా ఉండేదంట. అంటే ఏ మాట అతని నోట నుండి వస్తే దేవుడు దాన్ని జరిగిస్తూ ఉండేవాడు. గల కారణము దేవుడంట సమూయేలుతో తోడుగా ఉన్నాడంట. ఈ రోజున మనము కూడా దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మాటలను స్థిరపరిచే దేవుడు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఇక గొప్ప భాగ్యము. మన పెదవులు మానక దేవుని యొక్క నీతి సువార్తను, దేవుని యొక్క సత్య సువార్తను, దేవుని యొక్క మహిమ సువార్తను, దేవుని యొక్క రక్షణ సువార్తను అనేక మందికి ప్రకటించినప్పుడు దేవుడు మన జీవితాల్లో మనకు తోడుగా ఉంటాడు. మన యొక్క మాటలను ఆయన స్థిరపరుస్తాడు. దీనిక బిడ్డలుగా దేవుడు అనుగ్రహించిన యొక్క నోటిని ఆయన మహిమార్థమై వాడాల్సిన వారిగా మనం ఉండాలి. కీర్తనాకారుడు దావీదు మహారాజు అంటాడు కదా, కీర్తనలు 40:9 అంటాడు కదా, నా పెదవులు మూసుకొనక సమాజం మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను. నా పెదవులు మూసుకొనక సమాజములో నీతి సువార్తను ప్రకటిస్తున్నాను అన్నాడు దావీదు. మరి దేవునికి బిడ్డలుగా ఎంతమందికి దేవుని యొక్క మాటలను అందిస్తూ ఉన్నాం, ఎంతమందికి సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క వాక్కును మనం నిజంగా దేవుని యొక్క మహిమార్థమై వాడినప్పుడు మన జీవితాల్లో ఎన్నో 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 గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు అనుగ్రహించిన యొక్క నోటిని మనము చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మన నోటి మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా మనం ఉండాల్సి ఉన్నాము. కొంతమంది దే హ్యావ్ బిగ్ మౌత్, పెద్ద నోరు ఉంటుంది, ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అలా ఇష్టానుసారమైన మాటల వల్లే కదా ఈనాడు మన యొక్క రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి, మన యొక్క సంబంధాలు తెగిపోతున్నాయంటే, మన సంబంధాలు బలహీనమైపోతున్నాయంటే, మన యొక్క సంబంధాలలో మరి ఎంతో ద్వేషము ఉంటుందంటే గల కారణము మన యొక్క నోటి మాటల విషయంలో మనం జాగ్రత్త పడలేకపోతున్నాం అనే విషయాన్ని గ్రహించాలి. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు యెహెజ్కేలుతో ఒక మాట మాట్లాడతాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. యెహెజ్కేలు యొక్క విషయంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలుతో ఇలా మాట్లాడతాడండి. నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగటికి
అంటుకొన చేసేదాను. ఆహా, యెహెజ్కేలుకి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూసారా? దేవుడంట యెహెజ్కేలు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ఇతరులని గద్దెంపకుండా ఉండునట్లు దేవుడంట అతని యొక్క నాలుకను అతని అంగటికి అతికించేశాడంట. ఈరోజు మనం కూడా, దేవా వ్యర్థమైన మాటలు నేను మాట్లాడకుండా, అయ్యా ఈ లోకంలో అనవసరమైన మాటలు నేను మాట్లాడకుండా ఉండునట్లు నా యొక్క నాలుకను కూడా నా అంగటికి అతికిచ్చేయని చెప్పి మనం కూడా దేవుడిని అడగవలసి ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క మాటల విషయంలో ఎంతో జాగ్రత్త పడవలసి ఉన్నాం. దావీదు అంటాడు కదా కీర్తనలో 141వ కీర్తన 3వ చరణం మనం చూస్తే, యెహోవా నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఈ మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గ్రహించండి. యెహోవా నా నోటికి కావలి ఉండుమయ్యా, నువ్వు నా నోటికి కావలిగా ఉండండి అయ్యా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అనగా వ్యర్థమైన మాటలు నేను పలకకుండా, అయ్యా నువ్వే వాటికి కాపు ఉండాలి తండ్రి, నీవే కావలిగా ఉండాలి అంటున్నాడు దావీదు. ఈనాడు మనం చూస్తుంటే ఎస్పెషల్లీ మరి యవనస్తుల్లో మనం చూస్తున్నాం, అన్నీ నెగిటివ్ వర్డ్సే అండి, అన్నీ నెగిటివ్ వర్డ్సే. నా పని ఇంతే, నా జీవితం ఇంతే, నాకు ఇంకా వివాహం అవ్వదు, నాకు ఇంకా ఉద్యోగం రాదు, నా జీవితం ఇంక ఇంతే అంటూ ఎంతో ఎంతో మరి నిస్సహాయ స్థితిలో, మరి ఎంతో కృంగిపోతూ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఎరోచిన ప్రేమ దేవుని బిడ్డ, ఎవరు చెప్పారు నీకు జీవితంలో గొప్ప కార్యాలు జరగవని చెప్పి? దేవుని యొక్క బిడ్డగా నువ్వు చేయాల్సింది తెలుసా? నువ్వు చేయాల్సింది విశ్వాస సంబంధమైన మాటలే నువ్వు మాట్లాడవలసి ఉన్నావు. ఆనాడంట ఆ షూనేమీరాల గురించి మనం చూస్తే ఎంత అద్భుతమైన విషయం అండి. షూనేమీరాలు ఈమె చాలా ధనవంతురాలంట. ఈమె ఎంతో ధనవంతురాలు, ఈమెకి బిడ్డలు లేరు. సరే, దైవజనుడు ప్రార్థన చేయగా, ఎలీషా ప్రార్థన చేయగా ఈమె ఒక కుమారుని పొందుకుంది. ప్రార్థన వల్ల కుమారుని పొందుకుంది. ఆ కుమారుడు ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఆ కుమారుడంట మరణించాడు. అయితే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఇంట్లోనే దైవజనుడి కోసం ఒక గది కట్టించింది. ఆ గదిలో ఉన్న ఇక పడక మీద ఇక కుమారుడిని పడుకోబెట్టి ఈమె ఒక గాడిద అరేంజ్ చేసుకొని డైరెక్ట్గా ఆ దైవజనుడైన ఎలీషాకు ఆ గాడిద మీద వెళ్తుంది. దైవజనుడు చూస్తాడు, ఆమె రావటం చూశాడు దైవజనుడు. ఆ కర్మేలు పర్వతం మీద ఉన్న దైవజనుడు ఈమె యొక్క రాకను చూస్తూ అతని యొక్క శిష్యుడైన గెహజీని పంపుతాడు. గెహజీ, నువ్వు ఆమెను ఎదుర్కొని ఆమెని కనుక్కో, ఆమె యొక్క వివరాలు కనుక్కో, అంతా క్షేమమా, నువ్వు అడుగు, ఆమె యొక్క విషయాలు కనుక్కో అని చెప్పి గెహజీని పంపినప్పుడు గెహజీ ఆ షూనేమీరాలు ఎదుకు వెళ్ళి అడుగుతాడు కదా, అమ్మా నీవు, నీ పెనిమిటి, నీ బిడ్డ సుఖంగా ఉన్నారా? ఆర్ యు వెల్? ఈజ్ యువర్ హస్బెండ్ వెల్? ఈజ్ యువర్ సన్ వెల్? ఆర్ యు ఓకే అనగానే ఆమె చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక ప్రక్కన కుమారుడు ఎక్కడున్నాడు? ఆ యొక్క పడక మీద మరణించున్నాడు, ఆల్రెడీ మరణించాడు. కానీ ఆమె ఏమంటో తెలుసా? అయ్యా నేను బాగున్నాను, ఐఎమ్ వెల్, నా యొక్క భర్త బాగున్నాడు, నా కుమారుడు బాగున్నాడు. ఎంత విశ్వాస సంబంధమైన మాట్లాడండి. ఐఎమ్ వెల్, నేను బాగున్నాను, ఐఎమ్ ఓకే. ఈ రోజున నీవు నేను కూడా దేవుని కలిగిన మనము విశ్వాస సంబంధమైన మాటలే మనం మాట్లాడవలసి ఉన్నాం. ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది. కుమారుడు మరణించిన దైవజనుడితో చెప్తున్న ఆమె యొక్క మాట, అయ్యా నా కుమారుడు క్షేమంగా ఉన్నాడు, అయితే నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి. ఆ దైవజనుడైన ఎలీషాను అడిగింది ఆమె, ఆ షూనేమీరాలు. ఆ దైవజనుడంట ఆమె యొక్క ఇంటికి వెళ్ళి ఆ మరణించిన యొక్క కుమారుడు కొరకు ప్రార్థన చేసి అతన్ని సజీవునిగా లేపినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం.
విశ్వాస సంబంధమైన మాట రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సంబంధమైన యొక్క మాట నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ రోజున మన యొక్క మాట ద్వారా, మన మాట సరైనదైతే మన జీవితం సరిగ్గా ఉంటుంది. మన జీవితాలు బాగుగా ఉండాలంటే దీనికి బిడ్డలుగా మనం కూడా మన మాట విషయంలో దేవుని మహిమపరుస్తూ వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా దేవునికి ఇష్టమైన మాటలు మనం మాట్లాడవలసి ఉన్నాం కదా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తున్న యొక్క గొప్ప విషయం ఏంటో తెలుసా? మాట విషయంలో అంటే మనం ఎలా ఉండదో తెలుసా? మన మాట విషయంలో అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి మన మాట. అంతేగాని అనవసరంగా చేయలేనిది చేస్తామని వ్యర్థమైన మాటలు చెప్పడం కూడా అది దేవుని యొక్క దృష్టిలో పాపము. ప్రభువైన యేసయ్య ఈ మాటలు చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించినది దుష్టు నుండి వచ్చినది. కాబట్టి అంతకన్నా ఎక్కువ మనం మాట్లాడకూడదు. చేతకానివి చేస్తామని, చేయలేనివి చేస్తామని, ఇలాంటి మాటలు, లేనివి మాటలు, కల్పిత మాటలు, అబద్ధాలు, వీటికి దూరంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డ, మన మాట విషయంలో ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున దేవుని కలిగిన మనము విశ్వాస సంబంధమైన పాజిటివ్ వర్డ్స్ మాట్లాడదాం, నెగిటివ్ వర్డ్స్కి దూరంగా ఉందాం. ఎప్పుడు కూడా ప్రతికూలమైన మాటల్ని మనం మాట్లాడే వాళ్ళగా ఉండకూడదు. ప్రతికూలమైన మాటలు వద్దు, అనుకూలమైన మాటలు మాట్లాడదాం. నువ్వు బలహీనుడు కావచ్చు, కానీ దేవుని బట్టి మనం బలవంతులం కాదా? మనం బలవంతులమే కదా. మనం చూస్తే యావేలు గ్రంథంలో మనం చూద్దాం. యావేలు 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, యావేలు 3:10లో, బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను. బలహీనుడు ఏమని చెప్పనుకోవాలో తెలుసా? ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, చెప్పు, యేసు నామములో చెప్పు, ఐఎమ్ స్ట్రాంగ్, నేను బలవంతుడను చెప్పు, ఐఎమ్ స్ట్రాంగ్. ప్రేమ దేవుని బిడ్డ, ఈ వాక్యం చూస్తున్నావు నీవు, ఈ వాక్యం వింటున్నావు నీవు, సే ఇట్ అగైన్, ఐఎమ్ స్ట్రాంగ్, నేను బలవంతుడను, యేసయ్యను బట్టి నేను బలవంతుడను. నీలో ప్రతి బలహీనత నేను విడిచి వెళ్ళిపోతుందంతే. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క మాట ద్వారా నేను బలవంతుడను విశ్వాసంతో నువ్వు నమ్ముతావో నీవు బలవంతుడవే. మన ప్రభు మన మాటలను స్థిరపరిచే గొప్ప దేవుడు ఆయన. దేవుని యొక్క సన్నిధికి మనము ఏం తీసుకొని వెళ్ళాలో తెలుసా? వీ నీడ్ టు టేక్ వర్డ్స్. దేవుని యొక్క సన్నిధికి మనము విశ్వాస సంబంధమైన మాటలు తీసుకోవాలి. గుర్తుంచుకోండి ఈ మాటలు. దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా? అమ్మో నా జీవితం అయిపోయింది, ఇంకే నా పరిస్థితి అంటూ నిస్సహాయంగా, నిరుత్సాహంగా, కోల్పోయిన వాడుగా దేవుని యొక్క సన్నిధికి రాకూడదు. దేవుని యొక్క సన్నిధికి నువ్వు విశ్వాసపు మాటలతో సిద్ధపడి ముందుకు రావాలి. ఈ విషయం మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, హోషేయ గ్రంథము 14:2లో, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఏం చేయాలో తెలుసా? దేవుని యొద్దకు వచ్చినప్పుడు, when you look to God or when you turn to God, you need to carry with you faithful words, positive words, words filled with faith. విశ్వాస సంబంధమైన మాటలతో దేవుని యొద్దకు నువ్వు రావాలి, దేవుని తట్టు నువ్వు తిరగాలి. ఇదే మాట మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము, నీ అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అయ్యా, ఈ పెదవులను అర్పిస్తున్నామయ్యా. ఈ మాటలు జిహ్వ ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్, జిహ్వ ఫలము అనగా దేవుని స్తుతించే మాటలు, దేవుని మహింపరిచే మాటలు, విశ్వాస సంబంధమైన మాటలు.
ఈ యొక్క రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఇక స్త్రీ అంట, ఆమె తనకున్నదంతా కూడా ఆ వైద్యం కోసము ఖర్చు పెట్టేసిందంట. అయితే ప్రభు గురించి విన్నది, ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని మందులు వాడినా ఆమెకి రోగం కుదరలా. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చెప్పిందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును. ఈమె చెప్తున్న మాట, ద ఫెయిత్ఫుల్ వర్డ్. నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడుతా, నేను ఆయన యొక్క వస్త్రం ముట్టుకుంటే నేను బాగవుతా. ఈ మాట చెప్పింది ఆమె, విశ్వాస సంబంధంతో ఈ మాట పలికింది. ఆ తర్వాత ఏం చేసింది? వెళ్ళి అంత జన సమూహం మధ్యలో ప్రభు యొక్క వస్త్రపు చెంగు తాకగానే ఒక్కసారిగా ఆమెలో స్వస్థత పొందుకున్నట్లు ఆమె ఆ యొక్క అనుభూతిని పొందింది. ఆమె ఎంత గొప్ప విషయం! అక్కడ యేసయ్య అంతమంది జన సమూహంలో ఉన్నప్పుడు యేసయ్యను అనేక మంది యేసయ్యను తాకారు. అనేక మంది యేసయ్య ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టిన వారు అనేక మంది ఉన్నారు. కానీ వారెవరు కూడా స్వస్థత పొందలేదు. కానీ ఈమె మాత్రము గొప్ప స్వస్థత పొందింది. గల కారణం ఏంటి తెలుసా? ఆమె విశ్వాస సంబంధమైన మాటల ముందు పలికింది. She said positive words, faithful words before she had a great miracle. She experienced a miracle. అద్భుతాన్ని పొందటానికి ముందుగానే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె ముందు విశ్వాస సంబంధమైన మాటలు పలికింది. ప్రభువు ఆమె విశ్వాసాన్ని చూచి, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గల దానివై పొమ్ము అంటూ ప్రభువు ఆమెను పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ప్రభువుని కలిగిన నీవు విశ్వాస సంబంధమైన మాటలు, పాజిటివ్ వర్డ్స్ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ప్రభువు చెప్పాడు కదా, ఆ పర్వతంతో మాట్లాడమన్నాడు, ఆ కొండతో మాట్లాడమన్నాడు ప్రభు. అంటే కొండ అనగానే ఏంటి ఆ కొండ అంటే సమస్య. సో వీ నీడ్ టు టాక్ విత్ ద మౌంటైన్స్. కొండ పర్వతం అనే సమస్యతో మనం మాట్లాడేవారిగా మనం ఉండాలి. యేసు దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఒక పెద్ద సమస్య ఉందని చెప్పేవారిగా మనం ఉండకూడదు, కానీ సమస్యతో నాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పేవారిగా మనం ఉండవలసి ఉన్నాం. లెట్స్ టాక్ టు ద మౌంటైన్స్ దట్ వీ హ్యావ్ ఎ బిగ్ గాడ్. దేవా, నా గొప్ప దేవుడు నువ్వు నాకు ఉన్నావయ్యా అనే నిరీక్షణతో మనం ప్రతి సమస్యతో మాట్లాడేవారిగా మనం ఉండవలసి ఉన్నాం. సమస్యలు చూసి భయపడేవారిగా మనం ఉండకూడదు. లోకమంతా కూడా మనల్ని నిరుత్సాహపరుస్తుంది. లోకమంతా కూడా మనల్ని నిరుత్సాహపరిచే మాటలే మాట్లాడుతుంది. ఆ గొల్యాతు వాడు 40 రోజులు ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా ఇజ్రాయిలులకు తనను తాను కనపరుచుకుంటూ ఎప్పుడు కూడా వారిని నిరుత్సాహపరిచే మాటలే మాట్లాడుతుండేవాడంట. ప్రతిరోజు ఉదయం గొల్యాతు అనేవాడు ఆ ఇజ్రాయిల్ వైపు చూస్తూ వారిని నిరుత్సాహపరుస్తూ ఉండేవాడంట. మళ్ళీ సాయంకాలం మళ్ళీ అదే పని. మనం లగ్గానే అపవాదం మనల్ని చేసే పని ఏంటంటే మనల్ని నిరుత్సాహపరి చేస్తాడు. ద ఎర్లీ మార్నింగ్ వెన్ వి గెట్ అప్, వాడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే మనల్ని నిరుత్సాహపరచడమే. మళ్ళీ సరే రోజంతా గడుపుతాం, మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పటికి వాడు చేసే పని ఏంటంటే మళ్ళీ నిరుత్సాహపరచడమే. ఇది వాడి పని, అపవాది చేసే పని. మరి మన దేవుని బిడ్డారా, ఈ రోజున నువ్వు యేసుని కలిగిన నీవు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించి ఆయన వాక్యమును కలిగి నీవు విశ్వాస సంబంధమైన మాటలు పలికినప్పుడు, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో ఎప్పుడూ విజయమే. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ గొల్యాతు మీదకి ఎలా వెళ్ళాడు తెలుసా? నీవు తిరస్కరించుచున్న సైన్యములకు అధిపతికు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామం మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితాల్లో నిజంగా ఎంత గొప్ప
విజయాన్ని మనం పొందుకుంటామో తెలుసా? యేసయ్య నామం. యేసుని నమ్ముకొని యేసు యొక్క వాక్యానుసారంగా జీవించేవారు, యేసయ్యకి ప్రథమ స్థానం ఇచ్చేవారు. దావీదు తన జీవితంలో కూడా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. ఎప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు. గాడ్ ఫస్ట్ ఫర్ డేవిడ్. దేవుడిని ఎప్పుడు మహిమపరుస్తూ ఉండేవాడు. కాబట్టే దేవుడు దావీదుని ముందు పెట్టాడు. దావీదు దేవుడిని ముందు పెడితే దేవుడు దావీదుని ముందు పెట్టాడు. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నీవు కూడా దేవుడిని ముందు పెట్టినప్పుడు, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను కూడా అదే విధంగా నిలబెడతాడు. టోక్యోలో జరుగుతున్న మరి ఒలింపిక్స్ 2021లో మరి మన భారతదేశానికి చెందిన మీరాబాయి చాను, ఆమె మరి సిల్వర్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్లో సాధించి మనకెంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు, మన దేశానికి మంచి కీర్తిని తెచ్చి పెట్టింది. అందరికీ తెలిసిన విషయమే. మీరాబాయి చాను ఒలింపిక్స్లో మరి నిన్న జరిగిన యొక్క వెయిట్ లిఫ్టింగ్ ఆ పోటీలో, కాంపిటీషన్లో మరి ఇదే విషయాన్ని మనకు ఒకసారి ఆలోచిస్తే కరెక్ట్గా ఒక దశాబ్దం వెనక, అనగా 1924లో 1924వ సంవత్సరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎరిక్ లిడిల్. ఎరిక్ లిడిల్ అనే ఒక గొప్ప ఆటగాడు, క్రీడాకారుడు. ఇతడు స్కాటిష్ మిషనరీస్కి జన్మించిన కుమారుడు. స్కాటిష్ మిషనరీస్కి జన్మించిన ఈ కుమారుడు ఎరిక్ లిడిల్. ఇతడు 1924వ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో ఇతడు పాల్గొన్నాడు. అయితే ఆ రోజున ఆ ఒలింపిక్స్లో 100 మీటర్స్ కాంపిటీషన్లో, 100 మీటర్స్ రేస్లో ఇతను పాల్గొవాలి. కానీ ఆ రోజున ఆదివారం అవటం వల్ల ఆ ఆటలో నేను పాల్గొనలేదని చెప్పాడు. అందరూ అతన్ని చాలా విమర్శించారు. కానీ అతను మాత్రం ఆ మాటలకు ఏమీ కూడా పట్టించుకోకుండా తిన్నగా ఆదివారం నాడు దేవుని సన్నిధికి వెళ్ళి, చర్చికి వెళ్ళి ఆ రోజు దేవుని యొక్క మహిమార్థమై ఆ ఆదివారం చర్చిలో గడిపాడు. దేవుని యొక్క బిడ్డగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు ఇక క్రీడాకారుడు ఎరిక్ లిడిల్. ఆట వైపు చూడలేదు, పేరు ప్రఖ్యాతుల వైపు చూడలేదు, తన యొక్క ప్రతిభ గురించి ఆలోచించలేదు. కానీ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దీని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, రిమెంబర్ ద సబాత్ అండ్ కీప్ ఇట్ హోలీ. విశ్రాంతి దినము మనోహరమైనది, పరిశుద్ధపరచు, జ్ఞాపకము చేసుకో. కాబట్టి పునరుత్థాన దినమైన ఆదివారం నాడున నేను ఉండాల్సింది చర్చిలో, కానీ నేను ఆ ఒలింపిక్స్లో ఒలింపిక్స్ కావచ్చు, కానీ నేను మాత్రం ఆడను ఆట అంటూ వెళ్ళి ఏం చేశాడు? దీని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించాడంట. సరే, ఆ రోజున 100 మీటర్స్ రేస్ జరిగింది. దానిలో అతని యొక్క స్నేహితుడు అబ్రహాం ఆ యొక్క కాంపిటీషన్లో గెలిచాడు. తర్వాత రోజు 400 మీటర్స్ రేస్, 100 మీటర్లు ఇతను పాల్గొలేదు. నెక్స్ట్ రోజు 400 మీటర్స్, 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు ఎరిక్ లిడిల్. 100 మీటర్లలో గెలవడం తేలిక, 400 మీటర్లో గెలవడం తేలిక. కానీ ఇతను 400 మీటర్లలో పాల్గొన్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఈ 400 మీటర్ల పరుగుల పందెంలో పాల్గొన్న ఎరిక్ లిడిల్ ఇతను గోల్డ్ మెడల్ సాధించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప విషయమో. దేవుని కొరకు 100 మీటర్ల రేస్ను వదులుకుంటే దేవుడు 400 మీటర్ల రేసులో ఇతనికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుడు గోల్డ్ మెడల్ సంపాదించాడు ఎరిక్ లిడిల్. అతని విశ్వాసం నిజంగా ఎంత గొప్పదండి. మన క్రైస్తవ మరి బిడ్డలుగా మనందరికీ కూడా ఎరిక్ లిడిల్ ఒక రోల్ మోడల్ కదా. ఇతనంట ఆ తర్వాత మరి చైనా వెళ్ళి మిషనరీగా అనేక మందికి సువార్త ప్రకటించాడు ఎరిక్ లిడిల్. మరి మన దేవుని బిడ్డలారా, ఈరోజున మనం మన యొక్క జీవితాల్లో దేవుని మహిమపరిచే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనకు విజయాలు అనుగ్రహిస్తాడు. ఎన్నో గొప్ప విజయాలు. ఎరిక్ లిడిల్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఎరిక్ లిడిల్ చైనా వెళ్ళి
సువార్తను ప్రకటించడానికి ఒక మిషనరీ అయిపోయాడు. హీ బికేమ్ ఏ మిషనరీ. సెకండ్ వరల్డ్ వార్ టైం వచ్చింది, రెండో ప్రపంచ యుద్ధం. దానికన్నా కొంచెం ముందు జపాన్ వాళ్ళు చైనా మీద దండయాత్ర చేసి అనేక మందిని ఖైదీలుగా తీసుకువెళ్ళిపోయారు. ఆ దాదాపుగా 1800 మందిని ఖైదీలుగా తీసుకువెళ్ళిపోయారు. ఆ ఖైదీలందరినీ కూడా ఒక ప్రిజన్ క్యాంప్, ఒక శిబిరంలో ఉంచారు. ఆ ప్రిజన్ క్యాంపులో ఉన్న ఎరిక్ లిటిల్ కూడా వాళ్ళకు కూడా సువార్తను ప్రకటించడం ప్రారంభించాడంట. తోటి ఖైదీలకు సువార్తను ప్రకటించాడు ఎరిక్ లిటిల్. అలా సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఏక నోటితో దేవుని యొక్క సత్య సువార్తను, రక్షణ సువార్తను, నీతి సువార్తను ఎంతమందికి మనము అందిస్తూ ఉన్నాం. లెట్స్ స్పీక్ పాజిటివ్ వర్డ్స్, లెట్స్ స్పీక్ ఫెయిత్ఫుల్ వర్డ్స్. విశ్వాస సంబంధమైన మాటలతో మనం దేవుని యొక్క మాటలను పలుకుతూ మనకు, మన కుటుంబానికి, మన వారికి కూడా దీవెనకరమైన మాటలు మాట్లాడేవారిగా మనం ఉండవలసి ఉన్నాం. ఈ నోటి విషయంలో మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రికలో దేవుడు అనేక విషయాలను భక్తుని ద్వారా రాయించాడు. నిజమే కదా, మన నోటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని నా ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొని నా ఎడల వాని భక్తి వ్యర్థమే. కాబట్టి మన నోటికి మనం ఏం చేయాలో తెలుసా? కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళు ఎక్కడ పెడతాం? దేనికి పెడతాం కళ్ళెము? గుర్రం ఉంది కదా, శక్తివంతమైన గుర్రము, వేగవంతంగా పరిగెత్తే గుర్రము, అది మన మాట వినాలి అంటే దానికి నోటికి ఏం పెడతాం తెలుసా? కళ్ళెం పెడతాం. గుర్రము నోటికి కళ్ళెము ఎంత ఇంపార్టెంటో మన నోటి విషయంలో కూడా మనం అంత జాగ్రత్త పడాలి. మన నాలుగుకి కళ్ళెం పెట్టుకోవాల్సిన, వీ హ్యావ్ టు కీప్ అ బ్రిడిల్. కళ్ళెం పెట్టుకోవాలి మన యొక్క నోటికి. గుర్రం మాట వింటుందా, ఎంత వేగంగా పరిగెత్తుతుంది, దాన్ని కూడా మనం దాన్ని నియంత్రించాలి అంటే, కంట్రోల్ చేయాలంటే దానికి ఎలా కళ్ళెం పెడతామో మన నోటికి కూడా మనము కళ్ళెం పెట్టుకోవలసి ఉన్నాం. అదేవిధంగా 3వ అధ్యాయంలో, కీర్తన 3వ అధ్యాయంలో 4 విషయాలు మనకు చెప్తాడు భక్తుడు. మన యొక్క నాలుగు విషయంలో ఇంత ఒకటి చూసాం. నెంబర్ 1 ఏంటంటే, ఈ యొక్క నాలుగుకు మనం కళ్ళెం పెట్టుకోవాలి, నోటి మాటలకి కళ్ళెం పెట్టుకోవాలి. ఇక రెండోదిగా మనం చూస్తే అంట ఏంటో తెలుసా? ఇది దేంతో కంపేర్ చేయబడిందంటే, ఇక నాలుక ఓడకు ఉపయోగించే చిన్నదగు చుక్కాని, ఇంగ్లీష్లో రోడ్ అని అంటాం, చుక్కాని, పెద్ద ఓడ, అ బిగ్ షిప్, దీన్ని చుక్కాని ద్వారా నియంత్రిస్తాం. పెద్ద ఓడను కంట్రోల్ చేస్తుంది చుక్కాని, రూడర్. అదేవిధంగా మన యొక్క నాలుక దీంతో మన జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోవలసి ఉన్నాం. అదేవిధంగా నాలుక గురించి రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథంలో, ఇది దేంతో కంపేర్ చేయబడిందంటే టు అ ఫైర్, నిప్పు. కొంచెం నిప్పు చాలు పెద్ద అడవిని కూడా తగలబెడతానికి. కాబట్టి ఈ నాలుకంట ద్వేషాలు, పగ, ప్రతీకారం కలిగించాలంటే ఇది సరిపోతుంది. అందుకని ఈ నాలుక నిప్పు లాంటిది, జాగ్రత్త పడు, కాపాడుకో అంటున్నాడు దేవాది దేవుడు. ఇక 4వదిగా మనం చూస్తే ఈ నాలుక దేంతో కంపేర్ చేయబడిందంటే విషంతో కంపేర్ చేయబడిందండి. మరణకరమైన విషము, ఆ పాయిజనస్, మరణకరమైన విషంతో పోల్చబడింది. ఈ యొక్క విషపూరితమైన సర్పాలను కూడా మనం సాధువు చేయొచ్చు, కానీ ఈ నాలుగును సాధువు చేయడం చాలా కష్టం అంట. అందుకనే నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు అంటూ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన నోటి నుండి ఆశీర్వాదకరమైన మాటలే రావాలి, కానీ శాపపు మాటలు
రాకూడదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిచ్చిన ఈ నోరుతో, అదే నోటితో దేవుడిని మహిమపరుస్తూ, అదే నోటితో ఎలా దుర్భాషలాడతావు, అదే నోటితో దేవుని స్తుతించడానికి వాడుతూ, అదే నోటితో ఈ లోక సంబంధమైన ఆ యొక్క చెత్త పాటలు ఎలా పాడతావు, అదే నోటితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అదే నోటితో ఎంతో అపవిత్రమైన మాటలు ఎలా నువ్వు మాట్లాడగలుగుతావు. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా మన నోటిని ఎంతగానో జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా, దేవా నా నోటికి నువ్వు కావలిగా ఉండు తండ్రి అంటూ ఈరోజు దేవుడిని అడగవలసి ఉన్నాం. భక్తుడైన యెషయా వెళ్ళాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్న యెషయా అంటాడు కదా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడునయ్యా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులను కలిగిన వాడును అంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రలాపిస్తూ ఉంటాడు యెషయా. ఈరోజు మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నేను వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉన్నానేమో, నన్ను క్షమించండి తండ్రి, అపవిత్రమైన మాటలు మాట్లాడి ఉన్నానేమో, నన్ను క్షమించండి తండ్రి అంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువైన యేసుక్రీస్తుని మన యొక్క నోటితో ఆయనే దేవుడిని చెప్పి ఒప్పుకుందాం. దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అన్నాడు కదా యెషయా, దేవా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, నా యొక్క నాలుకను ముట్టు అనగానే దేవుడు అగ్నితో యెషయా యొక్క పెదవులను తాకాడు, ముట్టాడు. అతని యొక్క నోటిని ముట్టాడు, అతని నాలుకను ముట్టాడు, అతన్ని స్వస్థపరిచాడు దేవుడు. ఈ రోజున నీవు నేను కూడా స్వస్థత పొందుకోవాలి అంటే, నీవు నేను కూడా దేవుని యొక్క బిడ్డలుగా వర్ధిల్లాలి అంటే మన నోటి విషయంలో మనం జాగ్రత్త పడదాం. దేవుని మహిమపరిచే వారిగా ఇక నోటిని వినియోగిద్దాం. దేవుని యొక్క బిడ్డలుగా నిత్యము దేవుని స్తుతిస్తూ ఆయన మహిమార్థమై మనము జీవిద్దాం. దేవునికి నిత్యము మనం చేయాల్సిన తెలుసా, జిహ్వ ఫలమును అర్పించేవారుగా మనం ఉందాం. ఫ్రూట్ ఆఫ్ లిప్స్, జిహ్వ ఫలము, ఆయనను బట్టి అనగా యేసయ్యను బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చెల్లిస్తూ మనము మన నోటితో దేవునికి జిహ్వ ఫలమును అర్పిద్దాం. అట్టి బిడ్డగా అట్టి విధంగా జీవించడానికి ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుందామా? యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన యొక్క నోటిని జాగ్రత్త వాడతాను తండ్రి, నీ మహిమార్థమే నేను జీవిస్తాను తండ్రి అంటూ మనం దేవుణ్ణి మహిమపడుదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని కీర్తిద్దాం. ఈ రోజున నీ వ్యాధి ఏదైనా కావచ్చు, నీ బాధ ఏదైనా కావచ్చు, నీ బలహీనత ఏదైనా కావచ్చు, కానీ యేసు నామమున విశ్వాస సహితమైన మాటలు మాట్లాడు. విశ్వాస సహితమైన మాటతో దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి, అయా నీకు స్తోత్రము తండ్రి, అయా నీకే స్తుతులు చెల్లిస్తాము నా తండ్రి, అయా నీ యందు విశ్వాసముతో నా తండ్రి, అయా విశ్వాస సహితమైన మాటలు ఉచ్చరిస్తూ నిత్యము నిన్ను మహిమపరుస్తూ ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ స్తుతి యాగము చెల్లిస్తూ నా తండ్రి, అయ్యా నీకు ఎంతగానో అనుకూలమైన బిడ్డలుగా ఉండటానికి తండ్రి కృప చూపండి నా యేసయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఈ రోజున ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు తండ్రి. అయా మోసపూరితమైన మాటలు మేము మాట్లాడకుండా, అపవిత్రమైన మాటలు మాలో లేకుండా, అయా అబద్ధాలు మాలో లేకుండా నా తండ్రి, కళంకము మాలో లేకుండా, ఎటువంటి ముడత, ఎటువంటి మచ్చ, ఎటువంటిది కూడా దోషము మాలో లేకుండా నా స్వామి నీ రక్తముతో కడగబడిన మేము, అయా నీ రక్తము ద్వారా పరచబడిన మేము, నీ రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడిన మేము నీ కొరకు నిలబడటానికి తండ్రి, అయా అనేక మందికి, అయా నశించుచున్న అనేక మందికి తండ్రి నీ సాక్ష్యము పంచుకోవటానికి, అనేక మందికి తండ్రి నీ నీతి సువార్తను, రక్షణ సువార్తను అందించడానికి ప్రతి ఒక్కరిని నిలబెట్టమని ప్రార్థన చేస్తాను తండ్రి. అయా ఈ భయంకరమైన కరోనా, అయా వ్యాధులను నివారించండి, వైరస్ను నివారించండి తండ్రి. అయా మా యొక్క దేశంలో స్వస్థత, అయా దేశాలలో స్వస్థత
అనుగ్రహించండి తండ్రి. అయ్యా శాంతి సమాధానము అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా యుద్ధ వాతావరణము లేకుండా దేశాల మధ్య శాంతిని నెలకొల్పమని ప్రార్థన చేస్తాను తండ్రి. పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తాను. కుటుంబాలలో నీ కార్యాలు జరిగించండి అయ్యా. కుటుంబాలలో శాంతిని కలగజేయండి తండ్రి, నెమ్మది కలగజేయండి తండ్రి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును అంటున్నావు తండ్రి. అవునయ్యా, మమ్మల్ని ఆదుకునేవాడు నీ ఉండగా తండ్రి. దేనికి భయపడకుండా నీ మీద మా యొక్క భారాన్ని మోపి నీ బిడ్డలుగా నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ చివరి వరకు నమ్మకంగా ఉండే భక్తిని మాకు దయచేయండి నా తండ్రి. అయ్యా ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యాలలో పాల్గొన్నారో దీవించండి. కుటుంబాలలో నీ కార్యాలు జరిగించండి. ప్రతి వ్యక్తి జీవితంలో నీ అద్భుత కార్యాలు జరిగించమని, ఈ సంఘమును సంఘ సేవా పరిచర్యను ఆశీర్వదించమని, ఈ విధంగా అనేక మార్లు కలుసుకొని నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయమని, ఇంకను నీ ఘనమైన పాత్రలను వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.